నమస్కారం. ప్రైమ్ 9కి స్వాగతం. ఒక దేశం ఎంత శక్తివంతమో చెప్పాలంటే కేవలం దాని ఆర్థిక వ్యవస్థనే కాదు, ఆ దేశ సైనిక బలం కూడా అంతే ముఖ్యమైనది. అందులోనూ ఆకాశాన్ని కాపాడే వాయుసేన బలంగా ఉంటే శత్రు దేశాలు కూడా ఒకటికి 2 సార్లు ఆలోచిస్తాయి. ఇప్పుడు భారత వాయుసేన ప్రపంచ వేదికపై మరోసారి తన సత్తా చాటింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వాయుసేనల జాబితాలో భారత్ 3వ స్థానాన్ని దక్కించుకుంది. అసలు ఈ ర్యాంకింగ్ను ఎవరు విడుదల చేశారు? అమెరికా, రష్యా తర్వాత భారత్ ఎలా నిలిచింది? చైనా కంటే భారత్కు ఎందుకు మెరుగైన ర్యాంక్ వచ్చింది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. తాజాగా వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ విడుదల చేసిన 2026 గ్లోబల్ ఎయిర్ పవర్ ర్యాంకింగ్లో భారత వాయుసేనకు 3వ స్థానం లభించింది. ఇది సాధారణ విషయం కాదు, ఎందుకంటే ఇది వరుసగా 5వ సంవత్సరం భారత్ చైనాను వెనక్కి నెట్టి ఆసియాలోనే అత్యంత శక్తివంతమైన వాయుసేనగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ జాబితాలో మొదటి స్థానంలో అమెరికా, 2వ స్థానంలో రష్యా, 3వ స్థానంలో భారత్ నిలిచాయి. చాలా మందికి ఒక సందేహం వస్తుంది, ఎక్కువ యుద్ధ విమానాలున్న దేశానికే మంచి ర్యాంక్ ఇస్తారా? అస్సలు కాదు. ఈ ర్యాంకింగ్స్ కేవలం విమానాల సంఖ్య ఆధారంగా నిర్ణయించబడవు. దీనికోసం ట్రూ వాల్యూ రేటింగ్ అనే ప్రత్యేక విధానాన్ని ఉపయోగిస్తారు. అందులో విమానాల ఆధునికత, యుద్ధ సామర్థ్యం, పైలట్ల శిక్షణ, ఆపరేషనల్ సిద్ధత, లాజిస్టిక్స్, భవిష్యత్ ఆధునీకరణ, వ్యూహాత్మక సామర్థ్యం ఇలా అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఈ ప్రమాణాల్లో భారత్ 69.4 పాయింట్లు సాధించగా చైనా 63.8 పాయింట్లతో వెనుకబడింది. ప్రస్తుతం భారత వాయుసేన వద్ద దాదాపు 1700కు పైగా ఆధునిక విమానాలు సేవలందిస్తున్నాయి. వాటిలో అత్యాధునిక ఫైటర్ జెట్లు, రవాణా విమానాలు, హెలికాప్టర్లు, ప్రత్యేక ఆపరేషన్ విమానాలు అన్నీ సమతూలకంగా ఉన్నాయి. అందుకే ఏ పరిస్థితుల్లోనైనా దేశ రక్షణకు భారత వాయుసేన సిద్ధంగా ఉంటుంది. భారత వాయుసేన బలానికి ప్రధాన కారణం అత్యాధునిక యుద్ధ విమానాలు, ఫ్రాన్స్కు చెందిన రఫేల్ ఫైటర్ జెట్లు, రష్యాకు చెందిన సుఖోయ్ 30 MKI ఇతర ఆధునిక యుద్ధ విమానాలు సరిహద్దుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉంటాయి. హిమాలయాల మంచు పర్వతాల నుంచి హిందూ మహాసముద్రం తీరాల వరకు ఒకేసారి ఆపరేషన్లు నిర్వహించే సామర్థ్యం భారత వాయుసేనకు ఉంది. అదే ప్రపంచ ర్యాంకింగ్స్లో భారత్కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. అయితే ఈ విజయంతో పాటు కొన్ని కీలక సవాళ్లు కూడా ఉన్నాయి. భారత వాయుసేనకు పూర్తి స్థాయి రక్షణ అవసరాల కోసం 42 ఫైటర్ స్క్వాడ్లను అవసరం. కానీ ప్రస్తుతం సేవల్లో ఉన్నవి సుమారు 29 స్క్వాడ్లను మాత్రమే. అంటే ఇంకా కొంత లోటు ఉంది. ఆ లోటును భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్న తేజస్ MK-1A యుద్ధ విమానాల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసింది. దాదాపు 180 తేజస్ విమానాలను వాయుసేనలో చేర్చే ప్రణాళిక కొనసాగుతోంది. దీనితో పాటు ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా దేశీయ రక్షణ పరిశ్రమను కూడా ప్రాధాన్యం ఇస్తోంది. భవిష్యత్తులో మరింత అధునాతన యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఆధునిక ఆయుధ వ్యవస్థలు భారత్ వాయుసేనలో చేరనున్నాయి. రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ఆధునీకరణ పూర్తయితే భారత్ ప్రపంచ వాయుసేనల జాబితాలో ఇంకా మెరుగైన స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ఇది కేవలం ఒక ర్యాంక్ మాత్రమే కాదు, దేశ భద్రత కోసం రాత్రింబవళ్లు సేవలందిస్తున్న భారత వాయుసేన సిబ్బంది, పైలట్లు, ఇంజనీర్లు, ప్రతి సైనికుడి కృషిని లభించిన గుర్తింపే. ప్రపంచ వేదికపై భారత వాయుసేన మరోసారి తన సామర్థ్యాన్ని నిరూపించింది. అమెరికా, రష్యా తర్వాత ప్రపంచంలో 3వ అత్యంత శక్తివంతమైన వాయుసేనగా నిలవడం ప్రతి భారతీయుడు గర్వపడే విషయమే. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి? భవిష్యత్తులో భారత్ ప్రపంచంలోనే నెంబర్ 1 వాయుసేనగా ఎదుగుతుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి రక్షణ, అంతర్జాతీయ వ్యవహారాలు, సైనిక విశ్లేషణల కోసం ప్రైమ్ 9ను సబ్స్క్రైబ్ చేయండి.